మరొక ప్రశ్నను చూద్దాం గురుగారు. రాజేష్ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని. చాలా ఆలయాల్లో శివలింగాన్ని తాకనిస్తారు, ఎందుకు? మానవ ప్రతిష్టమైనటువంటి ఆలయాలలోకి ఎవరైనా వెళ్ళవచ్చు, వెళ్ళి అందులో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. దేవతా ప్రతిష్ట కలిగినటువంటి ఆలయాలలోకి మాత్రము కొంత సాంప్రదాయాన్ని, కొన్ని నిషిద్ధాలని పాటించి తీరాలి. ఎందుకు పాటించాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రాత్మ శక్తిని అందరికీ అందించాలి. ఇప్పుడు ఒక ఆలయం యొక్క సంకల్పం ఏమిటి అంటే ఏదో కొద్ది మందికి మాత్రమే దాని ఫలితం దక్కాలని కాదు. కర్త కారయీత చేవ ప్రేరకో అనుమోదకశ్చ సుకృతం దుష్కృతం చేయవ చత్వారి సమభాగిన అంటుంది శాస్త్రం. చేసేవాడు, చేయించేవాడు, అది చెయ్యడానికి కారకుడైనటువంటి వాడు, వారిని ప్రేరేపించేటువంటి వాడు, అది చెడ్డ పనైనా మంచి పనైనా అందరూ సమభాగమే. ఒక పురోహితుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తూ మన గోత్రనామాలు చెప్తున్నారు అనుకోండి, ఆ ఫలితము పురోహితుడికి ఎంత వస్తుందో చేయించుకునేటటువంటి ఆ కర్త యజమానికి కూడా అంతే వస్తుంది. నేను లోపలికి వెళ్ళి చేస్తేనే ఫలితం వస్తుందా? ఇది కొందరు ఆలోచన. అసలు మనం ఏం చేయగలం దానికి? ఒక్కొక్కసారి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పని నేను చేయగలనా, నన్ను చేయనివ్వట్లేదు అనుకుంటే అట్లా ఎవరి పని వాళ్ళు చేయాలి. అందుకు అర్హత ఏమిటి? వారి వారి యొక్క విద్య జ్ఞానము అక్కడ అర్హతలు. అందుకని దైవ ప్రతిష్టమైనటువంటి మంత్రాత్మకమైనటువంటి కొన్ని ఆలయాల యందు కొన్ని నిషిద్ధాలు పాటించి తీరవలసిందే. ఎందుకని ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అక్కడ వాళ్ళు చేసేటువంటి అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. మానవమైనటువంటి సంబంధాలతోటి మానవులు ప్రతిష్ఠించినటువంటి కొన్ని ఆలయాలు ఉంటాయి, వాటిలో అందరూ వెళ్ళవచ్చు, పోసుకోవచ్చు. అందుకనే వీటికి ఏం చేశారంటే స్థిర ప్రతిష్ఠ, చర ప్రతిష్ఠ అని రెండు పెడతారు. ఒక ఆలయంలో యంత్రము మంత్రము కలిసినటువంటి ఒక విగ్రహాన్ని కానీ శివలింగాన్ని కానీ ప్రతిష్ఠించిన తరువాత బయట వాళ్ళు ఎవరూ వెళ్ళకూడదు. ఎవరైనా సరే, నేనైనా వెళ్ళకూడదు. నేను వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. అందుకని సార్వజనికంగా అందరూ చేసుకునేటందుకు వీలుగా చరప్రతిష్ఠగా ఒక లింగాన్ని పెడతారు. దాంట్లో అందరూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. మరి లోపల ఉన్న ఈశ్వరుడు బయట ఉన్న ఈశ్వరుడు ఒకడేనా అంటే, నీ మనస్సు నిర్మలమైతే నువ్వు గుడిలోకి వెళ్ళిన ప్రదేశంలో నువ్వు ఎక్కడ నుంచి ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, సాధకుడు క్షేత్రాన్ని వెతకడు, తానున్న ప్రదేశాన్ని క్షేత్రంగా మారుస్తాడు. అది అనుష్ఠానం యొక్క బలం, అది భక్తి యొక్క బలం. భగవంతుడు చూసేటువంటిది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతు. నువ్వు కనుక భక్తితోటి నాకు ఫలం ఇచ్చినా పుష్పం ఇచ్చినా ఏదిచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను. అంతే తప్ప అక్కడ చూసేటువంటిది ఆర్భాటాన్ని చూడడు. నేను రంగు డ్రెస్సులు వేసుకొచ్చానా, ఆర్భాటంతో వేదం చదివానా, ఏమీ చూడడు. భక్తికి జ్ఞానము కొలమానము కాదు. భక్తికి కొలమానం ఏమిటి? శ్రద్ధ, ఆర్తి. ఆనాడు ఆ తిన్నడు భక్త కన్నప్పగా మారాడు అంటే అందులో ఈశ్వరుడు ఏం చూశాడు? నాకు ఎంగిలి కూడి పెట్టాడని చూశాడా, లేకపోతే ఇంకోటి చూశాడా? లేదు, వాడి ఆర్తిని చూశాడు. నా స్వామి అన్నం తినలేదు, ఆకలితో ఉన్నాడు అని ఆ పచ్చి మాంసం పెట్టినా భుజించాడు ఆయన. భగవంతుడు చూసేది ఎప్పుడూ కూడా ఆర్తిని, భక్తిని, శ్రద్ధని, మూడే చూస్తాడు. మిగతావన్నీ కూడా మనం చెప్పుకుందికే. కాబట్టి తాకడము తాకకపోవడం అనేటువంటిది ఆయా ఆలయాల యొక్క సాంప్రదాయాన్ని బట్టి అక్కడ పవిత్రతను నిలబెట్టడానికి తీసుకుని